ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మీద చేసిన ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ స్పష్టం చేశారు. తన మీద ఎంపీ ఎన్ని కేసులు పెట్టుకున్నా తననేమీ చేయలేరన్నారు. తిరిగి ఎంపీ మీద కేసులు పెట్టే ఉద్దేశం తనకు లేదన్నారు. కానీ ఎంపీని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఆయన తన మీద ఎన్ని విమర్శలు చేసినా ధైర్యంగా సమాధానం చెప్తానన్నారు. ప్రశాంతమైన విశాఖలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆయన్ని అడగండి అంటున్న వంశీకృష్ణతో మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ వంశీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వర్సెస్ అయిపోయింది. ఇద్దరు కూడా పరస్పర ఆరోపణ చేసుకున్నారు. సార్, మీరు జగన్ పార్టీ నుంచి బయటకు వచ్చిన నుంచి ఎప్పుడో కూడా జగన్ గారి మీద కానీ పార్టీ మీద కానీ ఎటువంటి ఆరోపణ చేయడానికి ఇప్పుడు కట్టుబడున్నారు. కానీ అదే పార్టీ ఎంపీ మీద ఇద్దరు పరస్పరం మనం 2 రోజుల నుంచి కూడా చూస్తాం. మీ ఆరోపణ పరస్పర ఆరోపణ ఎందుకు దాంతో? నేను పార్టీ మారడానికే కారణం నవరత్నాలు 3 అని మీకు చెప్పాను. ఆ 3 నవరత్నాలు క్లియర్గా చెప్పాను. 2 నవరత్నాలు కామ్గా ఉన్నాయి. 3వ రత్నం మాత్రం ఆగట్లేదు, పిచ్చిగా మాట్లాడుతుంది. దానివల్ల ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఎంవీవీ సత్యనారాయణని ఓడిస్తా అంటారు కదా, అంటే మీరు తూర్పులో పోటీ చేయబోతున్నారా? నేను చెప్పాను మీకు క్లియర్గా. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడతాను. ఎక్కడ ఎవరి మీద పోటీ చేసినా వారిని ఓడించడమే లక్ష్యం. ఇందులో డౌట్ లేదు. ఓడిపోయినట్లే, మీరేం కూడా ఆలోచించవసరం లేదు. అంటే మధ్యాహ్నం ఆయన్ని చూడొచ్చు, లేకపోతే ఇవాళ మీరు చూడొచ్చు. అసలు ఎప్పుడు లేని విధంగా వైజాగ్లో ఎప్పుడు లేని విధంగా ఇంత పరస్పర దోషంలో దాడులు ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది? వాడిని అడగండి, ఎందుకు బాబు నువ్వు ఎందుకు అలా చేసావు? అతనికి ఎమ్మెల్యే సీటు విషయంలో కావచ్చు, మేయర్ సీటు విషయంలో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఆడికి ఎందుకు అడ్డుపడ్డావు, నీకు ఏం చేశాడు, నీకు ఎవరికి ఏంటి ప్రాబ్లం అని అడగండి. అలాగే ప్రతి వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర దగ్గర నువ్వేం మాట్లాడుతున్నావు? తన వ్యక్తిగత జీవితాలు, తన బ్యాంకు లావాదేవీలు, తన ఆర్థిక పరిస్థితి గురించి నీకెందుకు? అసలు నీకేం ప్రాబ్లం? నువ్వు ప్రచారం చేసుకోవాలా? నువ్వు ప్రచారం ఓటు అడుక్కోకుండా నువ్వు చేయాల్సిన పనులేంటి? నువ్వు ఇంటికి వెళ్ళి ఏం అడగాలని నీ ఓటు అడుక్కోవాలా? లేకపోతే నీ మీద కంటెస్ట్ చేస్తున్నా రామకృష్ణ బాబు గురించి మాట్లాడుకోవాలా? నేను మాట్లాడలేదని అనుకోండి, వాడి పిల్లల మీద ఒట్టేయమని నేను ఒక మాట మాట్లాడు. మధ్యాహ్నం మీ మీద ఉదయం మీ మీద ఒక కేసు కూడా పెట్టడం జరిగింది. మీరు కూడా కేసు వరకు వెళ్తారు, లేకపోతే ఇదే దాడి కొనసాగిస్తారు? వాడు మాటకి మాట, దెబ్బకి దెబ్బ ఇస్తాను. నేను కేసులకి గీసులకి వెళ్ళను. నేను క్లియర్గా చెప్తా ఉన్నా, వాడి లాంగ్వేజ్కి డబుల్ లాంగ్వేజ్ ఇవ్వడం నా లక్ష్యం. వాడు ఎక్కడెక్కడ ఏం మెసేజ్ పెడతాడో, ఏం చేసినా నా ప్రతిదీ ఉంటాయి. వాడికి నేను చేయగలిగింది ఏంటంటే, నేను ఎవరికి భయపడినాం, నేను ఎవరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసిన పని నాకు లేదు. పోలీసు వాళ్ళు వాడు కంప్లైంట్గా అడిగితే నా దగ్గర ప్రూఫ్తో సహా నేను ఇస్తాను. ఎవరు తప్పు అయితే వాళ్ళని యాక్ట్ తీసుకుంటాను. చట్టం తన పని తను తీసుకుంటాను. ఇది మొత్తానికి తన దగ్గర ఆరోపణలకి సంబంధించి అన్ని ఎవిడెన్స్ కూడా అని చెప్తున్నారు. తనకి కేసు పెట్టినప్పుడు కూడా తానైతే ఇదే విధంగా తనకు వివరణిస్తాను తప్ప ఎటువంటి కేసులు పెట్టిన కెమెరా పర్సన్ వాసు, 5 నిమిషాలు విశాఖ.